హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం కొబ్బరి చారు, దాంట్లో నంచుకోవటానికి వంకాయ బజ్జీ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా కొబ్బరి చారుకి ఏమేమి కావాలో పదార్థాలు చూద్దాము. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, మీరు చూడండి. పచ్చి కొబ్బరి హాఫ్ ముక్క ఉంటుంది కదా, మనం కొబ్బరి కొట్టిన తర్వాత ఒక హాఫ్ ఉంటుంది కదా, ఆ హాఫ్ని సన్న ముక్కలుగా తరిగి జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా మిక్సీ వేయండి. అలా వచ్చిన దాన్ని ఫిల్టర్ చేస్తే ఫస్ట్ టైం థిక్ క్రీమ్ మిల్క్ వస్తుంది కదండి, దాన్ని పట్టుకోండి. మళ్ళా ఈ ఫిల్టర్ చేసాం కదా, దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు కలిపి మళ్ళీ మిక్సీకి వేస్తే మళ్ళీ సెకండ్ టైం మిల్క్ వస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన మిల్క్ మనకు సరిపోదు. నేను ఇప్పుడు చేస్తున్నది 2 పీపుల్కి, అంటే ఇద్దరికి, కాబట్టి మనకు అది సరిపోదండి. అందుకని 2-3 టైమ్స్ కూడా వేసుకోవచ్చు. సెకండ్ టైం థర్డ్ టైంకి బాగా పలచగా వస్తాయండి. ఫస్ట్ 2 టైమ్స్ మంచి థిక్ మిల్క్ వస్తుంది. చూసారా, రెండోసారి కూడా వేస్తే థిక్గా వచ్చింది కదా, దాన్ని చక్కగా ఫిల్టర్ చేసి పిప్పిని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు రెడీ అయిపోయిన కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకొని చిన్న ఉసిరికాయంత చింతపండుని నానబెట్టుకోవాలండి. అది బాగా నానే లోపల మనము ఒక కడాయి గ్యాస్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి 1 స్పూన్ నూనె వేసి అది బాగా కాగిన తర్వాత కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మన మామూలుగా రెగ్యులర్గా వేసుకునే తిరగమాత వేసేసుకొని దాంట్లోకి కొద్దిగా అవి బాగా చిటపట్లాడంగానే కొద్దిగా గార్లిక్ వేసుకుంటాము. 1 పచ్చిమిరపకాయ తరిగి వేసేసి కరివేపాకు వేసి అవి బాగా చిటపట్లాడంగానే మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు దాంట్లో పోసేసేయాలండి. గ్యాస్ని సిమ్లో పెట్టండి. హైలో పెడితే పాలు విరిగిపోతాయి, అందుకని సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. పాలు కలిపేసేసుకొని ఇప్పుడు మనము మిరియాల చారు, టమాటా చారు అలా చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి పాలు ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచి ఉంటుంది. బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 స్పూను పసుపు, ఒక 1 స్పూన్ ఉప్పు వేసి, పెప్పర్ పౌడర్ కూడా 1/2 స్పూన్ వేస్తామండి. మిరియాల పొడి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇది ఆప్షనల్. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, కారం అవుతుంది అనుకున్న వాళ్ళు పెప్పర్ పౌడర్ని అవాయిడ్ చేయొచ్చు. అన్నిటిని వేసి బాగా కలిపేసి సిమ్లో పెట్టి బాయిల్ అవ్వనివ్వండి. చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఒక 5-10 మినిట్స్లో మన కొబ్బరి చారు రెడీ అయిపోతుంది. ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక చిన్న ముక్క తీసుకొని, మన చిన్న ఉసిరికాయంత సైజు తీసుకొని నానబెట్టుకొని దాని రసం తీసుకొని దాంట్లోకి 1/2 స్పూను శనగపిండి, 1/2 స్పూను బియ్యపిండి వేసి బాగా మిక్స్ చేసి మన కొబ్బరి చారులో కలుపుకోవాలండి. థిక్ అవ్వడం కోసం ఇవి వేస్తున్నాము, లేదంటే చాలా పలచగా ఉంటుంది. ఉత్త చింతపండు వేస్తే పాలు విరిగిపోతాయి, చింతపండు నీళ్లు వేస్తే పాలు విరిగిపోతాయి, ప్లస్ థిక్గా ఉండదు. అందుకని ఈ 2 పిండ్లు కొద్దిగా కలిపితే మన కొబ్బరి చారు విరగకుండాను ఉంటుంది, ప్లస్ కొద్దిగా థిక్గా కూడా అవుతుంది అన్నమాట. చూసారా, బాగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం బాగా కలిపి పెట్టుకున్నాము కదా చింతపండు గుజ్జులో బియ్యపిండి, శనగపిండి, ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. చూసారా, ఇప్పుడు మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని కలిపేసేసి అది కూడా సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. థిక్గా, చాలా థిక్గా బాగా వచ్చేస్తుంది. చూసారా, చిక్కబడిపోయింది. చాలా త్వరగా చిక్కబడిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మన కొబ్బరి చారు రెడీ అయిపోయింది. వెరైటీగా ఉంటుందండి. ఎప్పుడైనా ట్రై చేసి పెట్టండి, పిల్లలకి చాలా చాలా బాగుంటుంది, ఇష్టపడతారు కూడా. కొద్దిగా పొంగు రాగానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వండి. దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు మన ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసి వేసి తిరగమాతలు ఉన్నప్పుడే వేయించుకొని వేసుకోవచ్చండి. ఇంకే వెజిటేబుల్స్ అంత బాగుండవు. అంతే, ఒక పొంగు వచ్చింది కదా, గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈ లోపల దానిలోకి నంచుకోవడానికి టేస్ట్గా ఉండే ఒక వంకాయ బజ్జీ తయారు చేద్దాం. ఇది కూడా చాలా ఈజీ అండి.
దీనికి కావాల్సిన పదార్థాలు కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ముందుగా బౌల్లోకి 2 స్పూన్ల శనగపిండి తీసుకొని ఒక అర స్పూన్ కొద్దిగా బియ్యపిండి వేసి బాగా కలపాలండి. బాగా కలిపేసేసుకొని దాంట్లోకి కొద్దిగా అర స్పూను అజ్వైన్ అంటే మన వాము వేసుకొని మన బజ్జీ పిండికి ఏమేమి వేస్తావు అవన్నీ వేసుకోవాలి. ఒక అర స్పూను పావు స్పూన్ చాలండి, ఎక్కువ అక్కర్లేదు. పావు స్పూను ఉప్పు, కొద్దిగా వంట సోడా, మీకు అది ఇష్టం ఉంటే వేసుకోండి, ఇది ఆప్షన్, ఇష్టం లేకపోతే వదిలేసేయచ్చు. కొద్దిగా పసుపు, ఒక అర స్పూన్ కారం, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి కూడా వేయాలండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి మీ ఇష్టం, మీకు అది బజ్జీలో వేసుకొని అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోండి. లమ్స్ లేకుండా, మధ్యలో ఉండలుగా లేకుండా బాగా మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటాం అలా బాగా కలిపేసుకోండి. బజ్జీ పిండి అంత థిక్గా కూడా ఉండాల్సిన పని లేదు, కొద్దిగా పలుచగా ఉన్నా పర్లేదు. దీంట్లోకి ఇష్టం ఉన్న వాళ్ళు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. గరం మసాలా ఇష్టం ఉంటే అది కూడా వేసుకోవచ్చు, లేదా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అదంతా మీ ఆప్షన్ అండి, మీ తినే ఇష్టాన్ని బట్టి అవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అలా పల్చగా చేసుకొని మన హైబ్రిడ్ వంకాయలు ఉంటాయి కదండి, మామూలు రెగ్యులర్గా కూర చేసుకునే వంకాయలు కాదు, హైబ్రిడ్ వంకాయలు పెద్దవి కూడా వస్తాయి, వాటిని అలాగే గ్యాస్ మీద పెట్టి పచ్చడి చేస్తారు కదా, అలాంటి వంకాయలు తీసుకొని అది కానీ, లేదా దాంట్లో ఇంకా చిన్న సైజు దొరికింది నాకు, వాటిని అలా కొద్దిగా మందంగా రౌండ్గా ముక్కలు తరుక్కోవాలి. మరీ పల్చగా కాదు, మరీ లావుగా కాదు, కొద్దిగా మీడియం సైజు తరుక్కొని అన్ని ముక్కల్ని ఆ పిండిలో వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా నాననివ్వండి. పిండిలో ఉన్న ఉప్పు కారం అన్నీ ఆ వంకాయకి పడుతుందన్నమాట, బాగా పట్టనిచ్చే వరకు ఒక 5 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు అక్కర్లేదు. 5 నిమిషాలు నాననివ్వండి. ఈ లోపుగా మనం గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె వేసి, ఇది వేడెక్కే లోపల మనకు అవి బాగా నాని రెడీ అయిపోతాయి. కొద్దిగా బాగా నూనె అలా వేడెక్కగానే ఒక్కొక్క దాన్ని స్పూన్తో తీసి చక్కగా ఆ నూనె ఉన్న చోటంతా అరేంజ్ చేసుకోండి. వంకాయ బజ్జీ తినాలని ఇష్టం ఉన్న వాళ్ళు, తినలేమో ఆయిల్ ఫుడ్ అనుకున్న వాళ్ళు ఇలా తయారు చేసుకోవచ్చు. మన వంకాయ బజ్జీ ఎంత రుచిగా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇవి డైరెక్ట్గా వేడివేడి అన్నంలో ఉప్పు నెయ్యి వేసి కలిపి పెడితే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు, లేదా చారులోకి, సాంబార్లోకి, అన్నిట్లోకి ఇది మంచి కాంబినేషన్ సైడ్ డిష్. చాలా ఈజీగా కూడా త్వరగా అయిపోతుంది. అదే టేస్ట్, అదే కలర్ అంతా చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువ, చూసారా, మనకి ఆయిల్ తక్కువ తింటాం కదా, అది బెనిఫిట్. అలా అన్నీ బాగా సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వాటి మీద వేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టండి, ఉడకనివ్వండి. ఒక అర నిమిషం చాలండి, ఎక్కువసేపు అక్కర్లేదు, చాలా తక్కువ టైం చాలు. ఎందుకంటే ఈ వంకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది. ప్లస్ మనం ఇందాక నానపెట్టాం కాబట్టి మన శనగపిండి దాంట్లో అవి కొద్ది మెత్తపడి ఉంటాయి కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. మూత పెట్టి ఒక అర నిమిషం పాటు మూత పెట్టి ఉడికించి తీసేయండి చాలు. తీసేస్తే కింద వైపు బాగా ఉడికిపోయి ఉంటుంది. మీరు వాటిని ఫ్లిప్ చేసి అంటే తిరగేసేసి మళ్ళీ ఉడికించాలన్నమాట. బ్యాక్ సైడ్ కూడా ఉడకాలి కదా, బ్యాక్ సైడ్ కూడా బాగా ఉడికి వంకాయ బాగా ఫ్రై అయినట్టుగా బాగా వస్తుంది. అంతేనండి, టోటల్గా 5 మినిట్స్లో మీకు వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. మనం చాలా ఈజీగా త్వరగా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఫాస్ట్గా చేసేసుకోవడానికి మంచి ఐటెం అన్నమాట ఇది, మంచి రెసిపీ ఇది. చూసారా, బ్యాక్ సైడ్ కూడా బాగా అట్లా ఉడికిపోయింది అని మీకు అనిపించినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. వంకాయ ఉడికిందో లేదో చూసుకోండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. చెప్పుకున్నాం కదా ఇందాక, మనం నాని ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇంకా కొద్దిగా బాగా మంచి కలర్ రావాలనుకున్న వాళ్ళు సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు అలా వదిలేయండి. మూత పెట్టద్దండి, ఇంకా మూత పెడితే మెత్తగా అయిపోతాయి, ఆ క్రిస్పీనెస్ పోతుందన్నమాట, అందుకని వదిలేసేయచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన వంకాయ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.